ఇరాన్ ప్రజలు ఎక్కడికి పారిపోతున్నారు? ఇరాన్ ప్రస్తుతం యుద్ధ జ్వాలలలో చిక్కుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వారు సురక్షిత ప్రాంతాల కోసం వెతుకులాడుతున్నారు. ఆదివారం నాడు ఇరాన్ ఇరాక్ సరిహద్దుల్లోని హాజీ ఉమ్రాన్ క్రాసింగ్ తెరవగానే అక్కడి దయనీయ స్థితి ప్రపంచానికి తెలిసింది. యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి సరిహద్దులు తెరవడంతో డజన్ల కొద్దీ ఇరానీ కుటుంబాలు ఉత్తర ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంలోకి ప్రవేశించాయి. సరిహద్దు దాటడానికి ప్రధాన కారణాలు చౌక ధరలకు రేషన్, ఇరాన్లోని ఆకాశాన్ని తాకుతున్న ధరల నుండి ఉపశమనం పొందేందుకు బియ్యం, నూనె వంటి నిత్యావసరాలకు ఇరాన్ నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ ఇరాన్లో ఇంటర్నెట్ నిలిపివేయడంతో విదేశాల్లో ఉన్న తమ బంధువులతో మాట్లాడేందుకు ఇరాక్ సిమ్ కార్డులు కొనుగోలు చేసి సరిహద్దుల వద్దకు వస్తున్నారు. ఉపాధి వేట ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో కూలి పనుల కోసం కార్మికులు ఇరాక్కు వలస వెళ్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి ఇరాన్ నుండి వచ్చిన వారు అక్కడ భయానక పరిస్థితులను వివరించారు. బాంబు దాడుల భయంతో ప్రభుత్వ అధికారులు కార్యాలయాలను వదిలి పాఠశాలలు, ఆసుపత్రులలో తలదాచుకుంటున్నారని లేదా కార్లలోనే తిరుగుతూ పనులు చేస్తున్నారని తెలిపారు. ఇరాన్ నిఘా సంస్థల భయంతో ప్రజలు తమ గుర్తింపును దాచిపెట్టి మాట్లాడుతున్నారు. బాధాకరమైన గాథలు పిరాన్ షహర్కు చెందిన ఒక మహిళ కేవలం తన బంధువులకు ఫోన్ కాల్ చేయడానికి 15 కిలోమీటర్లు ప్రయాణించి సరిహద్దు వద్దకు వచ్చింది. తన కుమారుడిని కోల్పోయి 3 చిన్నపిల్లలను సాకలేక ఒక వృద్ధురాలు సహాయం కోసం వానలో తడుస్తూ ఇరాక్ బంధువుల వద్దకు చేరుకుంది. కార్మికులు తమ కుటుంబాలను ఇరాన్లోనే వదిలేసి కేవలం డబ్బు సంపాదించడం కోసం ఇరాక్లోని నిర్మాణ రంగ పనులకు వెళ్తున్నారు.